స్వప్న మాట్లాడుతూ ఒక మాట అన్నది. పిల్లలు అమెరికా వెళ్ళాలంటే బ్యాంకులో ప్రాపర్టీని కుదబెట్టడానికో లోన్ ఎక్స్టెన్షన్ చేయడానికో బ్యాంకుకి వెళ్తే మీది 22A ఉన్నది, మీకు అప్పులు ఇచ్చేది లేదు పో అంటున్నారు. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముకోవాలన్నా, అత్యవసర ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఒక పిడుగులాగా రాత్రికి రాత్రి 22A పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి, ఇక్కడ ఎవరుంటారు పాపం, అందరూ సాలరైజ్డ్ ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి చిట్టీలు వేసుకొని ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఓ ప్లాట్ కొనుక్కొని బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ ఏంటి, ఎంత తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఈ నిర్ణయమే ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది, అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉంది గనక ఇప్పుడు మీరంతా 22A పెట్టమంటున్నారు. మరి 1956 నుంచి ఇప్పటిదాకా ఎన్ని మార్పులు వచ్చినాయి? భారతదేశ ప్రభుత్వం ఏమో 1998 ఆ ప్రాంతంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసింది. మన రాష్ట్రం 2008లో అడాప్ట్ చేసుకొని అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసినాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసిన తర్వాత ఒక చట్టం చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ దీన్ని సీలింగ్ లో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఒక పిచ్చి తుగ్లకు నిర్ణయం. ఇది అనాలోచిత నిర్ణయం. కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒకవైపు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇవాళ పొద్దున కూకట్పల్లి నుంచి నా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 1000 గజాల పార్క్ ఉందట, చిన్నపిల్లలు ఆడుకుంటారట. దాని కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ 1000 గజాల స్థలాన్ని యాక్షన్ పెట్టిందట కూకట్పల్లిలో. పార్కును అమ్మకానికి పెట్టినారు, ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టినారు. రేపు గుడి కట్టడానికో బడి కట్టడానికో దవాఖాన కట్టడానికో పిల్లలకు పార్కు కోసం కూడా భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేకుండా ఉన్న భూములన్నీ అమ్మే కార్యక్రమం ఒకవైపు చేపట్టినారు. ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల అసైన్డ్ భూములు అడ్డగోలుగా లాక్కొని ఇలా అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరోవైపు పట్టా భూములు, ఇది పట్టా భూమని గవర్నమెంటే పాస్బుక్ ఇచ్చింది, గవర్నమెంటే లేఅవుట్కు అనుమతి ఇచ్చింది, గవర్నమెంటే ప్లాట్ అమ్మితే రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టించి అనుమతి ఇచ్చింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, సంవత్సరానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇవాళ రాత్రికి రాత్రి దీన్ని యుఎల్సీలో పెట్టి దేనికోసం పెడుతున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములేమో అమ్ముకోవాలి, అసైన్డ్ భూములేమో లాక్కోవాలి, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దందాలకు ఇలా తెరలేపిండ్రు. ఇలా మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూసుంటారు, 30% అడిగిందట పోతే. అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్గా మారిపోయింది. వీళ్ళకి ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇప్పుడే మీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి చెప్పినాడు, జూన్ 3వ తేదీ 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22Aలో పెట్టినారు. అంటే 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టినారు. ఇలా బాధ కలిగే అంశం ఏంటంటే మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు, అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు,
ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 20TA కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాల అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారు. పొంగులేటి గారు, తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీరే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు MRO